నరసింగ్ గారు. వదినా, విధవలు పెళ్లాడడం మంచిదంటారు కదా, మరి మీరెందుకు పెళ్లాడారు కారు? అడగవలసిన మాట అడిగారు. ఇక నేను చెప్తున్నా వినండి. పెళ్లాడి ఆలు బిడ్డలకు ఉపకారం చేయటం కంటే లోకోపకారం కోసం జీవితం వినియోగించడం పుణ్యం కదా. సత్యకాలానికి స్వర్గం ఎదురుగుండా వస్తుంది. పెళ్లి చేసుకుంటే మాత్రం లోకోపకారం చేయకూడదా? ఎలా చేయటూ? లోకం అంటే ఏం గెంజుకుంటనుకున్నారా? అయితే పెళ్లాడమని మీరు చెప్పిన మాట కూడా సుతలాం కొట్టి పారవేయకూడదు. లోకం కంటే ఎక్కువ విలువైన వజ్రం లాంటి భార్య దొరికితే పెళ్లాడకు తీరుతుందా? మాట వరుసకు లోకం విలువ వెండి అనుకోండి. లోకం వెండి అయితే మీలాంటి కుందరవు బొమ్మ 12వ నెంబర్ బంగారు. బంగారం విలువ ఎక్కువ, వెండి విలువ ఎక్కువ చెప్పండి. బంగారమే ఎక్కువ. వెరీ గుడ్. ఓ నువ్వు వెళ్ళాడుకోరా. మీలాంటి బంగారం బొమ్మే లభించితే పెళ్లాడక తీరదు కదా. మాట వరుసకు మనం పెళ్లాడతామనుకోండి, మన సంసారం సుఖంగా గడవాలంటే లావుగా డబ్బు ఉండాలి, అక్కర్లేదా? అవును, ఉండాలి. నాకు మేడ ఉంటేనే కానీ కుదరదు. ఆ మేడ చుట్టూ పెద్ద తోట ఉండాలి. ఆ తోటలో మామిడి చెట్లు, జామ చెట్లు, అరటి చెట్లు, చెప్పన్న వృక్షాలు వేస్తాం. మన వెంకటేశం ఎప్పుడు ఆ పళ్ళు తింటూ చెట్ల మీదే ఉంటాడు. వదినా, ఆ పళ్ళన్నీ నేనే కోసేస్తాను. నువ్వంతటి వాడివి కావనా? చూసారా వదినా, మనం అలా ఇల్లు వాకిలి తోట దుడ్డి ఏర్పరచుకునేటప్పటికీ మనకి చిన్న చిన్న పిల్లలు పుడతారు. అప్పుడు మీరు బీర పువ్వులా ఒంటి నిండా సరుకులు పెట్టుకుని మహాలక్ష్మిలా పెత్తనం చేస్తూ ఉంటే ఒక పిల్ల అటువైపు నుంచి వచ్చి మెడ కావలించుకుని, ఒక పిల్ల ఇటువైపు నుంచి వచ్చి మెడ కావలించుకుని అమ్మా నాకు అది కావాలి, అమ్మా నాకు ఇది కావాలి అని అడుగుతారు. వాళ్ళకి సరుకు సరఫరా చేయించాలి కదా. అప్పుడు మై డియర్ బ్రదర్ లా మిస్టర్ వెంకటేశం మన దగ్గరే ఉండి చదువుకుంటాడు. అలా అయితే మా అమ్మ నాన్న వాడి చదువు కోసం దెబ్బలాడరు. మరి నేను మాత్రం కాదన్నానా? ఏమిటండో అయితే అక్కని పెళ్ళాడేస్తానేంటి? సరే, మాట వరుసకు అంటుంటే మతిపోయినట్టు మాట్లాడతావేమిటి? అంతే కదా. అంతే కదా అంటే అంతకంటే నాకు అదృష్టం పట్టడం ఎలా? చేతిలోనా? అవును. నీ చేతనైతే చేస్తావా? చెయ్యనా? ఏమో, చేస్తాన్ని ప్రమాణం చేస్తే నా మాట చెప్తాను. ప్రమాణమే చెప్పండి. నీ చెల్లెలి పెళ్లి తప్పిపోవాలంటే నువ్వు ముందు వెనక ఆలోచించకుండా నాతో లేచి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవటమే. ఏం చిత్రం, నేను మీతో లేచి వస్తే మా చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది. అచ్చరాలా? వదినా, నా మాట విను. మనం పెళ్లికి తరలి వెళ్ళేటప్పుడు రాత్రి నీ బండి దారి తప్పించి అనకాపల్లి రోడ్లో పెట్టిస్తాను. మనం రామవరం దౌడాయించి పెళ్లి చేసుకుందాం. మర్నాడు నీ బండి కనపడక మీ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటారు. మీ చెల్లెలు పెళ్లి ఆగిపోతుంది. మన తమాషాలు విన్న మీదట మీ నాన్న ఇక ముసలి సంబంధం చెయ్యడు. ఒకవేళ మూర్ఖించి చేస్తానన్నా మా అన్న ఒప్పుకోడు. అవునంటావా కాదంటావా? అవును కాబోలు. అయితే నాతో వెళ్ళిపోయి రావడానికి నీకు సమ్మతమేనా? అమ్మ నాయను, నా ప్రాణం పోతే మీతో రాను. రాకపోతే నీ చెల్లికి పెళ్లి తప్పదు, నాకు చావు తప్పదు. ఓ మై గాడ్. ఉచ్చి 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 ఎక్కడ చచ్చారా? ఒకళ్ళు కనపడరు. అప్పల స్వామి, బాబు ఈ సామాన్లన్నీ బండిలో సొద్దు. అప్రియశ్చ పంచస్య వక్త శ్రోత చతుర్లభ అని భారతంలో విదురుడు చెప్పాడు. మంచి సలహా చెప్తే నీ బుర్రకెక్కదు. ఒక్క కడుపున పుట్టారు. నీ చెల్లెలి కోసం ఈ మాత్రం చేతని పని నువ్వు చేయకపోతే నేనేం చేసి చెప్పుదినా? నీ చెల్లెలికి పెళ్లి తప్పదు, మీ అమ్మకు చావు తప్పదు, ఈ పాపాలన్నీ నీ మెడకు చుట్టుకోవడం తప్పదు. ఇన్ఫెంట్ మ్యారేజ్ కూడదని వీరకంకణం కట్టుకున్న ఈ గిరీశం గారు మాత్రం ఈ ఘోరాలు చూస్తూ సహించలేరు. ఈ రాత్రికి బయలుదేరి మా దేశం వెళ్ళిపోతాను. గిరీశం గారు, మీరు వెళ్ళకండి. మీరు ఏం చేయమంటే అదే చేస్తాను. ఏది మీ చేయిలా పారండి? సత్యంగా. నో 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 నో, ఇంగ్లీష్ భాషలో ఇది షేక్ హ్యాండ్ అంటారు. షేక్ హ్యాండ్. అప్పనా అప్పనా బండిలో తీసుకెళ్ళిపెట్టు. వెల్ మై డియర్ ఎంప్రెస్, ఇంకా ఏమిటి అలా కూర్చున్నావు? పంజరంలో నుంచి బయటపడ్డ బంగారు చిలుకలా హాయిగా ఉండాలి గాని ఏమిటా దీర్ఘాలు వచ్చినా? ఏమీ లేదు. ఇదిగో సువాసన తల నూనె, పౌడర్ డబ్బా, పట్టు చీర అన్నీ తీసుకొచ్చాను. అప్సరసలు అలంకరించుకుని బొట్టు కట్టిగా పెట్టుకో.
పెదవం ఉండను, నాకెందుకు ఇవన్నీ? ఇంకా విధవరికమేమిటి? ఎప్పుడు ఇల్లు విడిచి వచ్చావో అప్పుడే పునిస్త్రీవైపోయావు. ఇక నువ్వు నా దానివి, నేను చెప్పినట్టు వినాలి. చక్కగా అలంకరించుకుని హాయిగా. నన్ను విడవండి. మా చెల్లెలి పెళ్లి తప్పిపోతుందని, మా అమ్మ ప్రాణం నిలబడుతుందని మీరు నన్ను నమ్మించి లేవ తీసుకొచ్చారు. చెల్లెలి పెళ్లి తప్పింది దినా. మా అన్నగారు నౌకరు అశ్రీ గారు కనపడి చెప్పారు. ఏకాయకిని రాజమహేంద్రవరం తీసుకెళ్లి పెళ్లాడతారని ఈ విశాఖపట్నం ఎందుకు తీసుకొచ్చారు? మన పెళ్లి ఖాయం, నా మాట. గిరీశం గారు, నా తలచెడ్డ మర్చలేదు. పెళ్ళేదాకా నా జోలికి వచ్చారా, ఏ నూతులోనో గోత్రంలో పడి చస్తారు అంతే. ఇదిరా అసలైన జాగ్రత్త. మిస్టర్ గిరీశం, ఇక నీ ఆటలు సాగవు. క్షమించు వదిన, విచారించు. ఈ ఊళ్ళో సౌజన్యారావు గారనే గొప్ప సంఘ సంస్కర్తలున్నారు. వారితో మాట్లాడి మన పెళ్లి విషయం ఏర్పాటు చేస్తాం కదా.